విశాల హృదయం ఏంది తెలవాలి అంటే ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ విషయంలోనే తెలుస్తుంది. మనం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ కమిటీ హాల్లో అఖిల పక్షాన్ని పిలిచి ఏర్పాటు చేసి ఎస్ఎల్బిసి పరిస్థితి ఇట్లా ఉన్నది, మరి అందులో ఒక మెషిన్ అక్కడ చిక్కుపడిపోయి ఉన్నది, అది బయటకు తీసే పరిస్థితి లేదు, కంప్లీట్గా అభయారణ్యం, ఎక్కడ కూడా ప్రాజెక్టుకి పర్మిషన్ వచ్చే పరిస్థితి లేదు, బయట ఇంకో మనిషి పోయి కాలువ తవ్వే పరిస్థితి లేదు, ఈ టనల్ ఫినిష్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఎస్ఎల్బిసి నుండి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుండి తెలంగాణకు నీళ్ళు రావాలంటే ఇక మీ ప్రాజెక్టులో ముందుకు పోవడం తప్ప వెనక్కి వచ్చే మార్గం లేదని చెప్పి అఖిల పక్షానికి ఎక్స్ప్లెయిన్ చేసి పెద్దలు జానారెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష లీడర్గా ఉంటే వారిని ముందు పెట్టి ఆ ఒక్క కాంట్రాక్టర్కి 100 కోట్ల అడ్వాన్స్ ఓపెన్గా కుల్లాగా ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆ తర్వాత కరోనా వచ్చింది. కరోనా తర్వాత ఆ కాంట్రాక్టర్ మళ్ళీ ఇబ్బంది పడి మేము